సో హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నది మన వాయిస్, మీ ఆర్జే నాగేంద్రతో. సరదాలు సరిగమలు అనే కార్యక్రమానికి ముందుగా అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఫస్ట్లీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరికి. అండ్ ఒక టూ లైన్స్ పాడతాను మీకోసం. చాలా మంది అడిగారు నేను ఎందుకు ఈరోజు లైవ్ చేయలేదు అని. సో సారీ ఫర్ దాట్. మీకోసమే ఈ టూ లైన్స్ పాడుతున్నాను. సో హియర్ వి గో. నానని నానా, నానని నానా, నానా నానా, నానా. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైన, ఏ మతమైనా, ఏ కులమైన, ఏ మతమైన, భరతమాతకొకటే లేరా. దొంద దొంద ననదిర ననదీన, దొంద దొంద ననదిర ననదీన. ఎన్ని దేశాలున్నా, మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ. వందే మాతరం అందమందరం, వందే మాతరం హో అందమందరం. జై బోలో భారత్ మాతా కి జై. Right. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. అండ్ ప్రతి వారం మిమ్మల్ని కలుస్తున్నాను ఒక మ్యూజికల్ షోతో. ఈ రోజు కూడా ఒక సూపర్ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ ని తీసుకొచ్చేసాం మన వాయిస్. సో బిఫోర్ ఇంట్రడ్యూసింగ్, నేను అతని మాటల్లోనే తెలుసుకుంటాను అతను ఎన్ని, ఐ థింక్ 100+ సాంగ్స్ కంపోజ్ చేశారు. అండ్ అతని మాటల్లోనే తెలుసుకుందాం. సో హార్టీ వెల్కమ్ టు యూ రాఘవేంద్ర అన్న, టు మన వాయిస్. Welcome, welcome. Thank you. ఎలా ఉన్నారు? Yeah, I'm fine. మీరు ఎలా ఉన్నారు? సో నేను చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో కోవిడ్ టైంలో ఎలా జరుగుతుంది మ్యూజిక్ కంపోజింగ్? ఏమైనా జరుగుతుందా కోవిడ్ వల్ల బ్రేక్? Yeah, I mean, లాక్డౌన్ ఉన్నప్పుడు టోటలీ కంప్లీట్లీ బ్లాక్డ్. సో ఫ్రమ్ జూన్ నుంచి స్టార్ట్ అయినాయి మళ్ళీ బ్యాక్ వర్క్స్ అన్నమాట. ఓకే, రన్నింగ్ ప్రాజెక్ట్స్ అన్ని జూన్ నుంచి స్టార్ట్ అయినాయి. ఓకే. సో ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, సో నాకు తెలుసు మీరు ఒక మంచి సాంగ్ కంపోజ్ చేశారు అని. సో ఆ సాంగ్ ఒక టూ లైన్స్ మా కోసం పాడతారా మరి? Two lines. తప్పకుండా. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ గణేష్ ఒక శ్లోకతో స్టార్ట్ చేద్దాం. యా ష్యూర్. ఓకేనా? యా. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. సూపర్ అన్న. నేను యాక్చువల్లీ ప్రతి షో అట్లనే స్టార్ట్ చేస్తా, ఒక దైవభక్తి పాటతోనే స్టార్ట్ చేస్తా. బట్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే అని అలా అడిగేసా. ఇట్స్ ఓకే ఫైన్. స్టార్ట్ చేసే ముందర గణేష్ స్టార్ట్ చేస్తే పాడితే బెటర్ కదా. ఇదేంటంటే నువ్వు అడిగింది హమారా దేశ్ అని చెప్పేసి 2017లో కంపోజ్ చేశాను. అదేంటంటే 5 లాంగ్వేజెస్ లో కంపోజ్ చేయడం జరిగింది.
అండ్ 9 మెంబర్స్ సింగర్స్ పాడారు. సో ఆల్ ది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నమాట, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ. యా హిందీ. సో యా అది మీకోసం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 74th ఇండిపెండెన్స్ డే. యా యా. సో ఒకసారి హాయ్ చెప్పండి, చాలా మంది కామెంట్ చేస్తున్నారు కూడా. హాయ్ హాయ్ హాయ్. అవునా? ఓకే ఓకే. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ live interview. Okay. Thanks. Yeah. Thank you, Mana Voice, also for welcoming me on this special day. Your pleasure is all ours. Yeah. Actually, Shruti Box, I mean, suddenly వచ్చేసా. సో తప్పు ఉంటే క్షమించండి. అయ్యో. ఇదే నా దేశం, ఇదే భారతదేశం, దేశం నా దేశం, ఇది సుందర భారతదేశం, సకల కళా నిలయమై శోభిల్లుతున్న దేశం, స్వరాలు పలికే కళామ తల్లిగా వెలుగుతున్న దేశం, దేశం నా దేశం, ఇది పవిత్ర భారతదేశం, దేశం నా దేశం, ఇది సుందర భారతదేశం. థ్యాంక్ యూ. వావ్, సూపర్ అన్న. ఈ పాట నేను యూట్యూబ్ లో మిమ్మల్ని చూసా, చాలా చాలా బాగుంది. 9 minutes ఉంటుంది. చాలా మంది అప్కమింగ్ సింగర్స్ తో పాడించారు, చూసాను, చాలా చాలా బాగుంది. అవునవును బ్రో. పాడుతా తీగ 2015 ఫైనలిస్ట్ అందరు పాడారు. యాక్చువల్లీ గ్రూప్ ఉండేది అనమాట, రాగం రైజర్స్ అని ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకొని అప్పటికప్పుడుకి వి డిడ్ దట్. సో 2015 పాడుతా తీగ ఫైనలిస్ట్ వంశీ, ప్రియా గారు అందరూ ఒక 9 members కలిసి వి డిడ్ దట్. సూపర్ అన్న, సూపర్. సో నేను చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను, మీ గురించి ఎంతో చెప్పాలి మన వాయిస్ కి, ప్రేక్షకులందరికీ అనేసి. సో రెడీ ఫర్ దాట్ అన్న? అడగండి. సో అన్న, మీకు సంగీతం పట్ల ఆసక్తి ఎప్పుడు కలిగింది? అసలు మీది మ్యూజికల్ ఫ్యామిలీనా, లేదంటే ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్? మ్యూజిక్ పట్లనా? యాక్చువల్లీ మ్యూజికల్ ఫ్యామిలీ, పక్కా బ్రాహ్మిన్స్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట. సో యాజ్ యూజువల్లీ అది బై బర్త్. ఇంకా ఏంటంటే నేను పెరిగిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కర్నూలులో, బాన్ అండ్ బాటప్ అంతా అక్కడే టిల్ ఇంటర్ వరకు. సో తాతయ్య వచ్చేసి పుల్లభూమి సత్యనారాయణ రావు అని చెప్పేసి ఫేమస్ ఇన్ కర్నూలు ఆర్ట్స్ లో. సో ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ అనమాట. ఒకటి కాదు, కవితలు రాసేవారు, డ్రామాలు, హరికథలు, సంగీతము, సాహిత్యము, టోటల్ చాలా ఒక 2-3 బుక్స్ కూడా రాశారు తాతయ్య. సో తాతయ్య వచ్చేసి అప్పట్లో విఆర్ఓ అనమాట కర్నూలుకి. అప్పట్లో కరణాలు అనేవాళ్ళు కదా. అవును. సో 93 వరకు వచ్చేసారు తాతయ్య. సరే అంతే. ఓకే, అదే కరణంగా వచ్చేసారు. సో ఒక మ్యూజిక్ ఫ్యామిలీలో రావడం వల్ల మీకు బై బర్త్ మ్యూజిక్ అలా వచ్చేసింది అంటారు? అంటే ఏంటంటే ఇంట్లో ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ప్రతి థర్స్డే, సాటర్డే మామయ్య వాళ్ళు కూడా అందరూ కర్ణాటిక్. చిన్న మామయ్య వచ్చేసి వయలిన్ మాస్టర్ అనమాట, డిప్లొమా చేశారు వయలిన్లో. సో ప్రతి థర్స్డే, సాటర్డే భజన్స్ ఉండేవి. బట్ నేను అప్పట్లో కూర్చోలేకుండా, ఐ మీన్ కాన్సన్ట్రేషన్తో కూర్చునేవాడిని కాదు. సో జస్ట్ అలా గడిచిపోయింది. అంత ఇదిగా ఉండేవాడిని కాదు, భజన చేస్తున్నాం కదా అన్నట్టు ఉండేది. సో అలా స్టార్ట్ అయింది. టిల్ నా 8th class వరకు అలానే. ఐ మీన్ 9th class లో జాయిన్, ఓకల్లో జాయిన్ అయ్యాను అనమాట 9th లో. కర్ణాటిక్ మ్యూజిక్ 9th class లో జాయిన్ అయ్యారు. ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు? బేసిక్స్ వచ్చేసి ఫస్ట్ లో శిరీష గారు అని చెప్పేసి కర్నూలులో.
ఓకే బేసిక్స్ అనమాట. మీన్ సరళి స్వరాలని సరళి స్వరాలన్నీ బేసిక్ ఆమె దగ్గర నేర్చుకున్నాను. సో తర్వాత ఇంకా ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ ది సరిగమప, వాయిస్ ఆఫ్ ఆంధ్ర. బట్ ఏంటంటే ఆడిషన్స్ వరకే, నాట్ సెలెక్టెడ్. ఫైనల్స్ లో అది బ్యాక్ వచ్చేవాడిని. సో అది అలా తర్వాత ఇంకా లేటర్ ఆన్ కంటిన్యూ అలా అయింది. కంటిన్యూ ఇంటూ మ్యూజిక్. అన్న సో మీ గురువు గారు పేర్లు చెప్పలేదు. తర్వాత శిరీష గారు దగ్గర బేసిక్స్ అన్నమాట. అప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ లేదు, బికాస్ ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ నంబర్ ఆఫ్ కాంపిటీషన్స్. ఎప్పుడు అంటే 2004 నుంచి 8 వరకు సరిగమప, వాయిస్ ఆఫ్ ఆంధ్ర, తర్వాత కంటిన్యూస్ గా ఎక్కడ జరిగితే అక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళం అన్నమాట. శ్రీకృష్ణ, గీత మాధురి గారు వీళ్ళ బ్యాచ్, కేసీ ఐడియా ఉంది కదా, అనుదీప్. సో అప్పుడు అప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది. లేటర్ ఏంటంటే ఇంటర్ తర్వాత షిఫ్టెడ్ టు అనంతపూర్. మా నేటివ్ వచ్చేసి ధర్మవరం, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరం అనమాట. అక్కడ నుంచి విలేజ్ 7 kilometers. అనంతపూర్లో ఐ స్టార్టెడ్ డిగ్రీ. జాయిన్ అయిన తర్వాత త్యాగరాజ సంగీత కళాశాలలో లతా శాంగర్ దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాను. సో 1 year నేర్చుకున్నాను బేసిక్స్ అక్కడ ఓకల్లో. తర్వాత కర్ణాటిక్ కీబోర్డ్ కూడా కర్ణాటిక్ సెషన్స్ అనమాట, వెస్టర్న్ కాదు. శేషాచార్యులు గారి దగ్గర ఒక 1 year వరకు బేసిక్స్ అని నేర్చుకోవడం జరిగింది. ప్లస్ ఏంటంటే అక్కడ అందరూ ఫిమేల్స్ అవ్వడం వల్ల లతా శాంగర్ దగ్గర శృతిలి తేడా కొట్టేది. వాళ్ళంతా 4, 4.5, 5 లో ఈజీగా పాడిస్తారు, మనకు రీచ్ అయ్యేది. సో 1 year బాగా స్ట్రగుల్ అయిన తర్వాత నెక్స్ట్ మేడమే అక్కడ సజెస్ట్ చేసి హనుమేష్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి మంచి బేసిక్స్ పడ్డాయి. ఫౌండేషన్ అక్కడ స్టార్ట్ అయింది. సార్ దగ్గర 1 year నేర్చుకున్నాను. ఆఫ్టర్ దట్ ఎంసీఏ అనంతపూర్ లో ఉన్నప్పుడే పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అనంతపూర్. సో అక్కడ ఎవ్రీ సండే ఐ మీన్ టెంపుల్కి వెళ్ళేవాడిని. 108 ప్రదక్షిణాలు చేసేవాడిని అనమాట. సో యాక్చువల్గా నా మ్యూజికల్ జర్నీ కెరియర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. నేను చాలా డివోటీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మెయిన్ ఆయన ఆశీర్వాదం. సో ఎవ్రీ సండే చెప్పండి. సో అన్న మీ గురువు గారు నేర్పిన ఏదైనా ఒక మంచి పాట పాడి వినిపిస్తారా? గురువు గారు నేర్పించిన సాంగ్స్ యాక్చువల్గా నేను మెయిన్ నోటేషన్స్ ఎక్కువ నేర్చుకున్నాను. లేటర్ నేను థియరీ సైడ్ బాగా వచ్చాను అనమాట. వోకల్ కంటే థియరీ సైడ్ వచ్చాను. సరే మీకోసం యాక్చువల్లీ ఇంకొకటి సాడ్, ఇది నిన్నటి నుంచి బాలు గారికి బాగాలేదన్నప్పటి నుంచి డల్గా ఉంది. ఏమంటే ఇంకా అలాగే చేయాలి కదా కానీ. బాలు గారు యాక్చువల్లీ రేర్ సాంగ్ అనమాట. నేను ఒక డివోషనల్ సాంగ్ పాడతాను. బాలు గారు శ్రీ ఏడుకొండల స్వామి 7 శనివారాలు అనుకుంటా, భానుప్రియ గారిది మూవీ. దాంట్లో శని భగవానుడు వెంకటేశ్వర స్వామి కీర్తిస్తూ పాడుకునే పాట రేర్ అనమాట. రేర్, చాలా ఎక్కువ బయటకి తెలీదు. ఒక 4 lines పాడి వినిపిస్తాను. యాక్చువల్లీ బ్రో సారీ ఫర్ ఎవరైనా వ్యూయర్స్ ఉంటే శృతి బాక్స్ లేదు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అయ్యో, మన వాయిస్ ప్రేక్షకులది చాలా పెద్ద హృదయం, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్, కంపోజర్ కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. యా సప్తశైల విశాల పన్నగ ఫణిఫనాగ్ర విభూషణం దుష్టదానవ శోషణం శిష్ట జన పరిపోషణం తం నమామి విభాతృవందిత పాద పంకజ చారణం స్మరామి తం శని పాలనం సూర్య చంద్ర విలోచనం సప్తశైల విశాల పన్నగ ఫణిఫనాగ్ర విభూషణం
దుష్టదానవ శోషణం శిష్ట జన పరిపోషణం. వావ్, వన్ ఆఫ్ సూపర్ మై అన్న. ఫేవరెట్ రాగా అన్నమాట. ఓకే ఓకే. సో అన్న గుర్తు చేసినట్టు బాలు గారు ఎంత త్వరగా మీరు కోలుకొని మా ముందుకు వచ్చి పాడతారా అని మేము అందరం ఎదురు చూస్తున్నాం. రియల్లీ ఐఎమ్ ప్రేయింగ్ ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల అండ్ మన అందరి ప్రేయర్స్ మ్యూజికల్ గా ఎవరైతే ఉన్నారో రిలేటెడ్ గా, అండ్ బాలు గారి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ నిన్నటి నుంచి ఆ వార్త విన్నా నుంచి అంటే బాలు గారు మళ్ళీ నైట్ ఐఎమ్ ఆల్ రైట్ అని ఒక థమ్ సింబల్ పెట్టినాక కూల్. యా, సో త్వరలోనే మళ్ళీ బ్యాక్ బాలు గారు షుడ్ బ్యాక్ అగైన్. మన వాయిస్ ప్రేక్షకులందరూ కూడా ప్రేయర్స్ చేయాలి అండ్ బాలు గారు త్వరలోనే మనందరి ముందుకి వచ్చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ సో మూవింగ్ ఆన్, అన్న మీకు మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనే థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? చెప్పాను కదా ఇందాక, సింగర్ గా ట్రై చేశాను బ్రో. చెప్పాను కదా 2008-9 వరకు స్టార్టెడ్ లైక్ అలాగే కెరియర్ స్టార్ట్ అయింది సింగర్ అవుదాం అని. ఆల్ ది రియాలిటీ షోస్ కి పార్టిసిపేట్ చేయడం, ఫైనల్ వరకు ఐ మీన్ ఫైనల్ ఆడిషన్స్ అంటే అక్కడ జరిగే ఆడిషన్స్ వరకు సెలెక్ట్ అవుతాం. మళ్ళీ కమింగ్ టు ఫైనల్ హైదరాబాద్ లో ఒక ఆడిషన్స్ ఉంటాయి కదా, టాప్ 50 అలా సెలెక్ట్ చేసేవారు. అక్కడ మనకి బ్యాక్ అయ్యేది. సో లేటర్ ఏంటంటే అదే చెప్పాను కదా, అనంతపూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ప్రతి సండే వెళ్తూ మీన్ ప్రతి 108 ప్రదక్షిణాలు చేసేవాడిని బాగా. సో అలాగే ఐ స్టార్టెడ్ రైటింగ్ ది సాంగ్స్ యాక్చువల్లీ. లిరిసిస్ట్ అండ్ ఐ మీన్ లిరిక్స్ రాయడం అప్పుడే స్టార్ట్ చేశాను. ప్రదక్షిణాలు చేస్తూ ఇంకా ఆ డివైన్ లో ఉంటూ ఆ స్వామిని కృతించుకుంటూ చేస్తూ అలాగా పాడుకుంటా నోట్స్ అలాగే ఐ మీన్ లిరిక్స్ అలాగే రాసేవాడిని. సో అలాగే ఒక రాగం తీసుకునేవాడిని. నాకు చాలా ఇష్టమైన రాగాలు కొన్ని ఉన్నాయి. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ డిగ్రీలో నుంచి కర్ణాటిక్ నేర్చుకునేటప్పుడు నాకు కొన్ని రాగాలు అంటే చాలా ఇది ఉండేది. సో అలాగా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ లిరిక్స్ రాసుకుంటూ కంపోజ్ చేసేవాడిని అక్కడెక్కడే. 108 ప్రదక్షిణాలు తిరిగే లోపల పల్లవి అయ్యేది, కంప్లీట్ అయిపోయేది. అలాగా 1 year లో 13 సాంగ్స్ రాశాను. ఓకే. సో 13 సాంగ్స్ లిరిక్స్ రాసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ అక్కడే కంపోజ్ చేసేవాడిని, నోటేషన్ రాసుకుంటూ. సో అలాగే స్టార్ట్ అయింది, అలాగే జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సో సుబ్రహ్మణ్య స్వామి ఆల్బమ్ తోనే మీ కెరియర్ స్టార్ట్ అయింది అనమాట, కరెక్టా? స్టార్ట్ అయింది అక్కడి నుంచి కెరియర్. ఓకే. సో ఆ సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని మ్యూజిక్ కంపోజర్ చేశారనమాట. డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ. సో ఏదైనా ఒక మంచి పాట సుబ్రహ్మణ్య స్వామి ఆల్బమ్ లో మీరు చేసిన దాంట్లో మీకు బాగా నచ్చింది ఏదైనా ఒకటి పాడతారా? నేను షూర్ తప్పకుండా. శ్రీకరం శుభకరం పంపనూరు స్వామి చరితం, శ్రీకరం శుభకరం పంపనూరు స్వామి చరితం, మనసారా భక్తితో తలచిన చాలును, వేగమే హరించడా మన బాధలను, కొలువై ఉన్నాడమ్మ కొండంత దైవమై వెలసినాడమ్మ మన కోసమై, ఎన్నెన్ని దోషాలున్న ఏకవర్ణుని పూజించిన తొలగును, శ్రీకరం శుభకరం పంపనూరు స్వామి చరితం. ఇది ఫస్ట్ సాంగ్ ప్రాసెస్. చాలా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. థాంక్యూ. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఐ మీన్ స్పీకర్ దూరం ఉంది యాక్చువల్లీ.
కొంచెం బ్రేక్ అవుతుందన్న, పర్లేదు, బట్ అవునా? కొంచెం బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఆడిబుల్ గా ఉంది కదా? ఆడిబుల్ ఉంది, ఆడిబుల్ ఉంది. అన్న, సో డివోషనల్ మ్యూజిక్ నుండి షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ ఎలా వచ్చింది? అటు సైడ్ అసలు టర్న్, కంప్లీట్ డిఫరెంట్ టర్న్ తీసుకున్నారు. యా అది ఎలా సాధ్యపడింది? బ్యాక్ టు బ్యాక్ డివోషనల్స్ చేస్తూ వచ్చాను అనమాట. ఓకే. 2013లో స్టార్ట్ చేశాను. 13-14 తర్వాత అయ్యప్ప స్వామి డివోషనల్ ఆల్బమ్ చేశాను. అది కూడా దాదాపుగా 13 సాంగ్స్ ఉంటాయి. సేమ్ అగైన్ మళ్ళీ పాడతా తీయగా బ్యాచ్. తర్వాత అనంతపూర్లో డైరెక్టర్, అప్కమింగ్ డైరెక్టర్ తను. సో ఓం శివోహం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే, తను యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ తీయాలని చెప్పి స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్తే సరే సాంగ్ కంపోజ్ అయ్యి ఇది సిచ్యువేషన్ అని చెప్పి చెప్తే, అప్పుడు అలా అలా స్టార్ట్ అయింది అనమాట షార్ట్ ఫిల్మ్స్ లోకి. అనంతపూర్ అన్నమాట డైరెక్టర్. సో ద ఫస్ట్ సాంగ్ అప్పుడు కంపోజ్ చేసాను షార్ట్ ఫిల్మ్ కి. అలా షార్ట్ ఫిల్మ్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, హౌ డిఫరెంట్ అది ఎక్స్పీరియన్స్? ఎందుకంటే డివోషనల్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్, షార్ట్ ఫిల్మ్ డిఫరెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ చాలా వేరు వేరుగా ఉంటాయి కదా. సో హౌ డిఫికల్టీస్ యు ఫేస్ స్టార్టింగ్ లో? యా, ఒకటి డివోషనల్ అంటే అది వేరు. బేస్డ్ ఆన్ మనకేంటంటే ఒక రాగ కానీ ఒక ఏం చెప్పాలంటే దాంట్లో ఒక సంథింగ్ విల్ బి దేర్ డివోషనల్ లో కంపోజ్ చేసిన కానీ విచ్ ఈస్ కనెక్టెడ్ టు డివైన్. సో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెన్స్ అనమాట. షార్ట్ ఫిల్మ్స్ అని ఫిలిమాటిక్ కదా. సో అప్పటికే ఐ మీన్ నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఐ మీన్ అంటే అయ్యప్ప స్వామి ప్యారల్ గా జరిగాయి అనమాట అయ్యప్ప డివోషనల్స్. అప్పుడు తను ఏంటంటే ఫ్రెండ్ సర్కిలే తను డైరెక్టర్. సో తను చెప్పడం, ఆ చెప్పిన దానికి నేను ఇలా ఉంది అని ఒక ట్యూన్ వినిపించాను. సో ఇది చాలా బాగా నచ్చింది అని చెప్పి ఒక హుక్ లైన్ తీసుకొని చేయడం జరిగింది, ఇక్కిక్కుతా అని చెప్పి ఓం శివోహంలో. తర్వాత అది లాస్ట్ వెబ్ సిరీస్ అయింది. సో వెబ్ సిరీస్ లో అలా స్టార్ట్ చేయడం జరిగింది మన కంపోజిషన్. సూపర్ సూపర్. సో అన్న, మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ కి వర్క్ చేశారు. మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన షార్ట్ ఫిల్మ్ ఏది? యా, నా కెరియర్ టర్న్ అయిందని మీన్ కరణం శ్రీ రాఘవేంద్ర ఒక బ్రాండ్ పడింది వచ్చేసి కలైపోదుగా ఇచ్చిన. వావ్. యా, చాలా చాలా మీన్ చాలా ఆఫర్స్ తీసుకొచ్చిన షార్ట్ ఫిల్మ్ అది నాకు మ్యూజికల్ గా. ఓకే ఓకే అన్న, కానీ మీకు అవార్డ్ తెచ్చిపెట్టిన షార్ట్ ఫిల్మ్ ఐ థింక్ కళ్యాణ రాగం కదా? యా యా కళ్యాణ బ్రేక్ ఇచ్చింది. కళ్యాణ రాగం కూడా మీన్ ఒకే ఇయర్ లో రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ కళ్యాణ రాగం చేసాము. కళ్యాణ రాగం చేసిన నిన్న మన సాంగ్ ఉంటది, చాలా చాలా మంచి సాంగ్. అది కూడా చాలా బ్రేక్ ఇచ్చింది. దాని తర్వాత ఐ మీన్ ఒక కరణం శ్రీ రాఘవేంద్ర అంటే ఒక మార్క్ తెచ్చింది అయితే కలైపోదుగా ఇచ్చిన సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి చాలా పేరు వచ్చింది. యా, అదే కళ్యాణ రాగం కూడా అంతే ప్యారల్ గా రిలీజ్ అయ్యాయి. అది కూడా 6 months డిఫరెన్స్ లో రిలీజ్ అయ్యాయి. సో అన్న, అవార్డ్ తెచ్చిపెట్టింది కళ్యాణ రాగం కదా. సో అవార్డ్ తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది కంపోజర్ గా అండ్ లిరిసిస్ట్ గా కూడా అవార్డ్ వచ్చింది మీకు? ఇదే యా కళ్యాణ రాగంకి 2 తీసుకున్నాను. ఐ మీన్ ఉదయ్ కిరణ్ మెమోరియల్ అవార్డ్స్ అని చెప్పి ఇయర్ ఉదయ్ కిరణ్ గారి బర్త్డే రోజున దే ఆర్ కండక్టింగ్. సో అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో అవుట్ ఆఫ్ సమ్ 300+ షార్ట్ ఫిల్మ్స్ లో కళ్యాణ రాగం మ్యూజికల్ గా సెలెక్ట్ అయింది. కళ్యాణ రాగం ఏంటంటే టోటల్ కాన్సెప్ట్ కూడా సాంగ్ లోనే ఉంటుంది. ఓకే, సో టోటల్ కాన్సెప్చువల్ వీడియో అన్నమాట. ఓకే ఓకే. సో ఒక ప్రౌడ్ మూమెంట్ కదా అవార్డ్ తీసుకోవడానికి. చంద్రబోస్ లిరిసిస్ట్ కి అయితే కాచం షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి కంచెం అనుకుంటా చంద్రబోస్ గారి చేతుల మీదుగా తీసుకున్నారు. కార్తికేయ గారు, హీరో కార్తికేయ RX-100. సో వాళ్ళిద్దరు చేతుల మీదుగా తీసుకున్న బెస్ట్ లిరిసిస్ట్. తర్వాత షార్ట్ ఫిల్మ్ ఇది కళ్యాణ రాగం బెస్ట్ మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ కి అయితే మీన్ ఉదయ్ కిరణ్ మెమోరియల్ అవార్డ్స్ లో తీసుకున్నాను. ఓకే ఓకే అన్న, కళ్యాణ రాగం షార్ట్ ఫిల్మ్ టైటిల్ సాంగ్ పాడతారా మరి?
2 lines, yeah, 2 lines పాడుతున్నా. అండ్ లిరిక్స్ రాసింది కూడా నేనే. యా. నిన్న మొన్న లేనే లేదు, ఏమైందేమో ఎదలోపల, అంతా తెలిసి ప్రేమాను పేరే దోబూచులాడిందు మన మధ్యన, ఏదో వింతగా ఉంది మనసంతా తుళ్ళి తుళ్ళి పడుతోంది, ఈ మాయ చేసింది ప్రేమేనేమో, బహుశా కలిపేను మన జంటని ఎప్పటికైనా. దట్ వాస్ లైక్ దట్. వావ్, సూపర్ అన్న. అన్న లిరిక్స్ రాయడం మీకు చిన్నప్పటి నుండి ఉందా? అది అందరికీ రాదు యాక్చువల్లీ. సింగర్ కి లిరిక్స్ కి చాలా తేడా ఉంటది, ఒక భావం. అది ఇక్కడ ఏంటంటే నేను పెద్దగా బుక్స్ చదివి ఇన్స్పైర్ అయ్యి చేసింది అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఆ ప్లేస్ లో నేను ఉంటే ఏంటి, వాట్ ఐ ఫీల్. సో కంపోజిషన్ కూడా అంతే. నేను కూర్చొని ఇది రాగంలో కంపోజ్ చేద్దాం, ఈ నోట్స్ రాద్దాం అనేమి ఉండదు. బై మనోధర్మం అంటాం కదా, మనోధర్మం సంగీతం, మనోధర్మం. సో ఆ ఫీల్, ఆ సిచ్యువేషన్ అప్పుడు ఫీల్ అయ్యి ఐ స్టార్ట్ కంపోజింగ్. బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే కంపోజ్ చేసేటప్పుడు నేనే ఏదో ఒక పదాలు రాసేస్తానమాట. సో అది డైరెక్టర్స్ కి నచ్చడం, అలాగే సరే ఇది ఇలాగే ఉంచేద్దామని, బాగున్నాయి కదా ఎందుకు చేంజ్ చేసి మళ్ళీ ఇంకొకరితో రాపిద్దాం అనేది. సో అలాగా. సో చెప్పాను కదా, యాక్చువల్ స్టార్టింగ్ సాహిత్యం రాయడం కూడా ఏంటంటే పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆల్బమ్ నుంచి. అదే అనమాట, బ్యాక్ టు బ్యాక్ రెండు. యా అన్న, సో ఇప్పటి వరకు 100+ సాంగ్స్ కంపోజ్ చేశారు మీరు. సో మీకు టఫెస్ట్ అనిపించింది ఇది కంపోజిషన్ లో? నాకు చాలా కష్టంగా ఇంట్రిగేట్ అవ్వట్లేదు, ఇది చాలా టైం టేకింగ్ అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? కంపోజింగ్ లోనా లిరిక్స్ రాయడంలో? కంపోజింగ్ లో. కంపోజింగ్ అయితే నాకు పెద్దగా ఏముంటది బ్రో. కంపోజింగ్ అంటే జస్ట్ డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత కలైపోదు వీక్షణం అయితే కంపోజిషన్ లో అయితే ఫస్ట్ హార్డ్ గా కంపోజ్ చేసిన సాంగ్ అయితే కలైపోదు వీక్షణం. చాలా హార్డ్ గా ఉంటది. సింగర్స్ కూడా ఐ మీన్ దాదాపుగా ఇద్దరు బాగా, దినకర్ పాడాడు సాంగ్, దినకర్ ప్లస్ వైష్ణవి. దాంట్లో ఏంటంటే పొడి గమకాలు అంటాం. గమకం ఐడియా ఉంది కదా? సో స్టార్టింగే సాంగ్ స్టార్టింగే లైక్ కన్నుల్లో ఈ మెరుపేంటు పొడి గమ. యాక్చువల్లీ నా కంపోజిషన్స్ అన్ని ఒక మార్క్ ఉంటది ఎక్కడో చోట, కీప్ దట్ మై మార్క్ ప్రతి సాంగ్ లో ఉంటది. నిన్న మొన్న దగ్గర నుంచి స్టార్ట్అప్ రీసెంట్ తొలి పలుకుల్లో కూడా విన్నా అది. తొలి పలుకులోనా? అండ్ నిన్న రిలీజ్ అయింది కదా కల కాదు గై కలైక అని చెప్పి, మన వెనస్డే రిలీజ్ అయింది మధుర ఆడియో ద్వారా. కల కాదు గై కలైక అని మన వెనస్డే రిలీజ్ అయింది. అంతవరకు ఐ మీన్ నాకేంటంటే సాంగ్ కంపోజ్ చేస్తే సంథింగ్ షుడ్ బి దేర్ ఇన్ సాంగ్. ఒక సింగర్ పాడుతున్నా గానీ అరే దీంట్లో ఏదో ఉందిరా, ఐ మీన్ షుడ్ ట్రై అనే ఇది రావాలి. సో ఖచ్చితంగా నా మార్క్ అయితే పెడతాను. సో ది కంపోజిషన్ కూడా హార్డ్ గా కంపోజ్ చేసింది అయితే కలైపోదు వీక్షణం. అండ్ వైష్ణవి పాడిన ఒక లైన్ ఉంటది చరణం ఎండింగ్, ఈ కౌగిలింతలోన ఆ ల్యాండింగ్ దాదాపు ఒక 8+ విబ్రాటోస్ వస్తాయి. సో చాలా అది డిఫికల్ట్ కంపోజిషన్. సో అన్న, నాకు మీ సాంగ్స్ అన్ని విన్నాను. నాకు రీసెంట్ సాంగ్ తోలి తోలి పలుకుల్లోన ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. అందులో మేల్ పోర్షన్ ఎస్పెషల్లీ అది చాలా చాలా బాగుంది. అసలు ఇలా ఎలా కంపోజ్ చేయగలుగుతున్నారు? క్లాసికల్ బేస్ వల్ల ఇంత బాగా వస్తుందా, లేకపోతే
హౌ? ఫౌండేషన్ బ్రో, ఫౌండేషన్ మెయిన్ ఏంటంటే కంపోజిషన్ చేసేటప్పుడు ఆ డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆ ప్లేస్ లో నేను ఉంటే ఏంటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా ప్రతి దాంట్లో నా మార్క్ అంటూ ఉంటుంది ప్రతి సాంగ్ కి. సో కంపోజ్ చేసేటప్పుడు లిరిక్స్ రాస్తూ కంపోజ్ చేస్తాను నేను బేసికల్ గా, ప్యారలల్ గా జరుగుతాయి రెండు ఒకేసారి. సో అదన్నమాట కంపోజిషన్. సో అన్న మీ షార్ట్ ఫిల్మ్స్ అన్ని సాంగ్స్ కి మీరే లిరిక్స్ రాస్తారా? ఆల్మోస్ట్ ఆల్ రాస్తాను. అన్ని మీరే? ఆల్మోస్ట్ ఆల్ రాస్తాను. ఓకే యా. ఓకే ఓకే. సో ఏదైనా మీకు బాగా నచ్చిన సాంగ్, నచ్చిన అంటే అన్ని మీకు నచ్చినవే ఉంటాయి, కానీ ఏదైనా ఒక సాంగ్ మీకు ప్రజెంట్ చేయాలని ఉంటే ప్రజెంట్ చేయండి ప్లీజ్. ప్రజెంట్ చేయాలంటేనా ఇదే కలైపు డైరెక్షనే, బికాజ్ నా కెరియర్ టర్నింగ్ బ్రో కలైపు డైరెక్షన్. మ్యూజికల్ గా చాలా పేరు తెచ్చిపెట్టింది. యా. తుళ్ళి 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 పడుతోంది మనసే జీవు జీవు జీవుమంటూ లాగిందే, తేలి 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 తేలిపోతోంది తనువే తాళలేక తికమక పడుతోంది. ఆ లాస్ట్ గమకం అదిరిపోయిందన్న. యా, అది చాలా టిపికల్ కూడా సాంగ్, ఈజీగా ఒకసారి విని పాడితే తప్పించి త్వరగా క్యాచ్ అవ్వదు. ఓకే ఓకే సూపర్. సో అన్న మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం మాట్లాడుకుందాం. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైక్ మీరు మూవీస్ వర్క్ చేయడం కానీ ఏదైనా జరుగుతుందా? యా, ప్రెసెంట్ 4 మూవీస్ చేస్తున్నాం బ్రో, రన్నింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ మంత్ అన్ని సాంగ్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజెస్ ఉన్నాయి. తెలుగునా అండి? యా, తెలుగు కలైపోతు వీక్షణం సేమ్ టీమే ఫీచర్ ఫిలిం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 80% షూట్ అయిపోయింది. ఓకే. యా, డైరెక్ట్ తెలుగు ఫిలిం అది. తర్వాత కన్నడలో 2 చేస్తున్నాను. ఒకటి కథాలేఖన అని చెప్పేసి ఈ మంత్ ఎండింగ్ సాంగ్ రిలీజ్ ఉంది. సో అది సేమ్ బైలాంగ్వేజ్ అనమాట, సేమ్ టైం తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఓకే. యా, కథాలేఖన అని. ఓకే. సో అన్న మీ లైఫ్ అంబిషన్ కానీ డ్రీమ్ కానీ ఏంటి? సో ఒక 5 years డౌన్ ద లైన్ మిమ్మల్ని ఎలా చూసుకుంటారు మీరు? అంబిషన్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు బ్రో. మంచి సాంగ్స్ కంపోజ్ చేయాలి, నిలబడిపోవాలి సాంగ్. అరే చెప్పాను కదా, సో మనం ఎలాగో ఇప్పుడైతే సాంగ్స్ వింటూ, అరే బాలు గారి సాంగ్, చిత్ర గారి సాంగ్, ఇళయరాజు గారి సాంగ్, మనీష్ శర్మ గారి సాంగ్, సో అలాగా నా ఫ్యూచర్ లో అరే శ్రీ రాఘవేంద్ర సాంగ్, ఇది ఒక మార్క్, ఒక బ్రాండ్ కావాలని నేను చాలా ట్రైయింగ్ హార్డ్ టు గెట్ దట్ నేమ్. అండ్ లక్కీలీ నాకు మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి బ్రో. ఫ్రమ్ కలైపోతు వీక్షణం తర్వాత యా చాలా వరకు చేయలేదు షార్ట్ ఫిల్మ్స్ అవి, బికాస్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలని. అండ్ కలైపోతు వీక్షణం తర్వాత కౌముది 360 degrees అని చెప్పి సైఫై షార్ట్ ఫిల్మ్ చేశాను, డిఫరెంట్ అనమాట. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. దానికి కూడా రీసెంట్లీ వి గాట్ అవార్డ్, క్లబ్బీ నేషనల్ అవార్డ్స్ లో టాప్ 5 లో ఉంది. వావ్, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చేసిన దాదాపుగా షార్ట్ ఫిల్మ్స్ అన్ని అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ లక్కీలీ. యా 5 షార్ట్ ఫిల్మ్స్ అనుకుంటా. ఐ థింక్ ఆల్మోస్ట్ 3 or 4 అవార్డ్స్ వచ్చినాయి కదా మీకు? యా బ్రో, గణిత గురింతాలు రీసెంట్ గా తీసుకున్నాను, బెస్ట్ మ్యూజిక్ తీసుకున్నాను. కౌముదికి అయితే బెస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. బట్ ఎనీవే వచ్చేసిన ఇది ఉంటది కదా, సో ఐఎమ్ హ్యాపీ టు లిసన్ దట్. తర్వాత కళ్యాణ్ రాగంకి 2 వచ్చాయి, కలైపోతు వీక్షణంకి డైరెక్టర్కి వచ్చినట్టు. యా. ఓకే ఓకే సూపర్ అన్న. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు? మీకు బాగా ఇతర మ్యూజిక్ అన్డౌటెడ్లీ అసలు ఇంకా ఇళయరాజా గారు, తర్వాత శరత్ గారు అని చెప్పి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్. అసలు నేను సార్ కి డైహార్ట్ ఫ్యాన్, శరత్ గారి కంపోజిషన్ కి. ఓకే ఓకే. అండ్ రీసెంట్ గా
అనురాధ శ్రీరామ్ గారు ఐడియా ఉంది కదా, సింగర్ మేడం. తెలుసు అన్న. నా ఇప్పుడు తెలుగు మూవీలో సాంగ్ పాడుతున్నారు మేడం, పాడి ఐ మీన్ లాక్డౌన్ వల్ల కొంచెం బ్రేక్ పడింది ఆ సాంగ్. సో సాంగ్ పంపించాను. సాంగ్ పంపించిన తర్వాత లిటరలీ సాంగ్ విని మేడం షీ ఐ మీన్ వాయిస్ కాల్ పంపించింది నాకు, వాయిస్ మెసేజ్. షీ కంపేర్డ్ విత్ మై కంపోజిషన్ ఇస్ కంపేర్డ్ విత్ శరత్ సార్. వావ్, చాలా లైఫ్ అచీవ్మెంట్. అస్సలు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయడమే అసలు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తెచ్చుకుంటే ఐఎమ్ లిటరలీ హ్యాపీ. సో అది. సో ఇళయరాజా సార్, చెప్పండి ప్లీజ్. అదే ఇళయరాజా సార్, శరత్ సార్ తర్వాత వీళ్ళవి ఎక్కువ వింటూ వచ్చాను అనమాట. ఓకే. బేసికల్ గా అన్ని సాంగ్స్ విన్నాను బ్రో, నేను అన్ని సాంగ్స్ అందరివి విన్నాను బేసికల్ గా. సో సంథింగ్ నా ఐ మీన్ హార్ట్ కి టచ్ అయ్యి, ఐ మీన్ దాంట్లో ఏదైనా ఉంది తెలుసుకోవాలి కొత్తగా అని అంటే కంపల్సరీ. సో ఇళయరాజా గారు, శరత్ గారు మీ ఫేవరెట్ కంపోజర్స్ అని చెప్పారు కదా. సో మీకు బాగా నచ్చిన పాట 1-2 ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ కంపోజిషన్ లో. అలా మీకు బాగా టచ్ అయిన సాంగ్ ఏది? శరత్ గారు అయితే అన్ని భావయామి అని చెప్పి చాలా ఆయనవన్నీ ఒక మాస్టర్ పీస్. శరత్ గారు ప్రతి సాంగ్ కూడా శరత్ గారిది ఒక్కొక్క మాస్టర్ పీస్ అనమాట. ఏ తీసుకున్నా సంథింగ్ అక్కడ ఉంటుంది సాంగ్ లో, ఊరికే పాడేయలేము. అది చాలా ప్రతిదీ క్లియర్ గా నోటేషన్ రాసుకోవాలి. నోటేషన్ రాసుకున్న తర్వాతనే పాడగలం. యాక్చువల్లీ నేనేంటంటే సింగింగ్ ఆపేసాను బ్రో. ఐ మీన్ ఎప్పుడైతే కంపోజిషన్ సైడ్ వచ్చానో ఐ స్టాప్ సింగింగ్. సో వ్యూవర్స్ ఎవరైనా చూస్తున్నా కానీ సారీ ఫర్ దట్. సో ఓన్లీ సింగర్ కి కంపోజిషన్ నారేట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఐ సింగ్ అండ్ ఐ షో వాట్ ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ ద నోటేషన్. అంత పిచ్చి ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ సింగర్. సో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ. ఐ వాంట్ టు లెర్న్ వోకల్. సో అన్న, ఒక సింగర్ మీ దగ్గరకు వచ్చి పాడేటప్పుడు ఎలా ఉంటుంది? లైక్ మీరు నొటేషన్ చెప్తారా, లేదంటే మీరు ట్యూన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి పాడిస్తారా? ఎలా ఉంటుంది మీ దగ్గర కంపోజిషన్? బేసికల్ గా సాంగ్ కంపోజ్ చేసినప్పుడే ఐ మీన్ నేను వినేస్తాను వాయిస్. ఓకే. సో ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటాను. సో తర్వాత మన ప్రొడక్షన్ హౌస్ నుంచి బడ్జెట్ లో ఉంటది కదా, సో బడ్జెట్ లో నేను నా 3 ఆప్షన్స్ లో తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ కంపోజ్ చేసేటప్పుడే ఫిక్స్ చేస్తాను వాయిస్ ని. సో ఇది వీళ్ళు పాడితే బాగుంటది, ఇది వీళ్ళు పాడితే బాగుంటది సాంగ్ అని చెప్పి. ఓకే. సో బేసికల్గా మీ ఫేవరెట్ బేసికల్గా ఏంటంటే కంపోజ్ చేసేటప్పుడే నొటేషన్ రాసేటప్పుడే నాకు ఈ విజన్ లో మీన్ మెయిన్ కర్ణాటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచే వస్తారు. నువ్వు నా సాంగ్స్ వింటే బేసికల్ గా ప్రతి సింగర్ ఎవరు పాడినా సంథింగ్ షుడ్ బి దేర్. అక్కడ కూడా కర్ణాటిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని మ్యూజిక్ లో కంపల్సరీ ఐడియా ఉండాలి. మినిమం అసలు బేసిక్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. అలానే సెలెక్ట్ చేసుకుంటాను సింగర్స్ ని కూడా. ఓకే. అది. సో అన్న, మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? అంటే నేను ఈ సింగర్ తో ఎప్పటికైనా వర్క్ చేయాలి అని ఒక డ్రీమ్ సింగర్స్ లా ఎవరైనా ఉన్నారా కొంతమంది? ఒకటి చిత్రమ్మ. సూపర్ అన్న. యాక్చువల్ గా ఇన్స్పైర్ అయ్యిందే చిత్రమ్మ. లిటరల్లీ ఎవ్రీడే 9th క్లాస్ నుంచి సాంగ్స్ వింటూ చిత్రగారిని అలా చూస్తూ ఉంటాను అనమాట. అది ఒక తెలియని బాండింగ్. యాక్చువల్లీ నా స్టూడియో చూపించింటే చిత్రగారి ఫోటోసే ఉంటాయి నా స్టూడియోలో మొత్తం. ఓకే. నేను చిత్రమ్మ అనమాట ఇన్స్పిరేషన్. వర్క్ చేయాలి మేడంతో, వర్క్ చేయాలి. అండ్ లాట్ ఆఫ్ సింగర్స్, ఒక్కరని కాదు. నాకు స్వర్ణలత గారు అంటే చాలా ఇష్టం. బికాస్ నేను చాలా మిస్ అవుతున్నాను తనని, స్వర్ణలత గారిని. ఐ మీన్ చాలా ఇష్టం స్వర్ణలత గారు అంటే. చిత్ర గారు, స్వర్ణలత గారు, బాలు గారు, శరత్ సార్తో కూడా ఫ్యూచర్ లో ఐ వాంట్ టు వర్క్ విత్ శరత్ సార్. నాకు చాలా ఇష్టం శరత్ సార్ కంపోజిషన్స్ అన్న. తను ఏంటంటే సార్ వచ్చేసి బాలమురళి గారి శిష్యుడు అనమాట.
శరత్ సార్. ఓకే ఓకే. తెలుగులో మనకి రేర్ గా మ్యూజిక్ చేశారు. కలవరమాయమదిలోని హీరోయిన్ స్వాతి ఉంది కదా, యాంకర్ స్వాతి. అవునవును. కలవరమాయమదిలో సార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు అది. ఓకే ఓకే. యా అదనమాట. సార్తో సాంగ్ పాడించుకోవాలని ఉంది శరత్ సార్తో. నావన్నీ డిఫరెంట్ అనమాట థాట్స్. యా అమ్మో, పావయాని సాంగ్ తనే పాడారు కదా. అమ్మో తనే పాడారు అసలు. అమ్మో చాలా టఫ్ సాంగ్ అది. యా నాకు చాలా ఐ మీన్ సార్ సాంగ్స్ అన్ని లిస్టెడ్ ఉంటాయి. ఓకే ఓకే అన్న, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. హాయ్ హాయ్ అందరికి హాయ్. హాయ్ రఘు వెరీ నైస్ అంటున్నారు. కర్ణం ప్రసాద్ సుబ్రహ్మణ్యం గారు హాయ్ అండి. హాయ్ అందరికి హాయ్. ఈ రోజు ఒక దేశభక్తి గీతం పాడితే బాగుంటుంది మీ వాయిస్ లో అని అడుగుతున్నారు వెంకీ గారు. యా స్టార్టింగ్ లోనే పాడారు. ఫెంటాస్టిక్ ఆసమ్ సాంగ్, తేలి తేలిపోయింది, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. లిరిక్స్ అండ్ కంపోజిషన్ గ్రేట్ సార్ మీరు, మోహన్ గారు. థ్యాంక్ యూ అండి. మీ స్క్రీన్ నేమ్ ఏమైనా చేంజ్ చేశారా? అని అడుగుతున్నారు. నో కరణం శ్రీ రాఘవేంద్రని ఉంటుంది. స్క్రీన్ నేమ్ ఏం లేదు డిఫరెంట్. సో అలా ఒక మంచి సాంగ్ మీరు కంపోజ్ చేసిన దాంట్లో ఏదైనా ఒక మంచి సాంగ్ ప్రెజెంట్ చేయండి. నేను కంపోజ్ చేసిన దాంట్లోనా యాక్చువల్గా యా బ్రో, ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిం వస్తుంది, శ్రీకాకుళం టు సౌత్ ఆఫ్రికా వితౌట్ వీసా అని. అది కూడా ఈ మంత్ రిలీజ్ ఉంది సాంగ్. హైమత్ పాడుతున్నారు అన్నమాట సాంగ్ అది. హైమత్. సో ముందుగానే వినిపిస్తాను రిలీజ్ అవ్వక ముందే. వావ్. సో ఒక్క నిమిషం మన వాయిస్ వాళ్ళందరికీ చెప్దాం. సో రాఘవేంద్ర గారు రిలీజ్ అవ్వక ముందే మన వాయిస్ ప్రేక్షకుల కోసం వినిపిస్తున్నారు ఒక ఇండిపెండెంట్ ఫిలిం కోసం సార్ కంపోజ్ చేసిన సాంగ్. సో here we go. Yeah. నా మనసే నీ కోసం పరుగులు తీస్తోందే, నువ్వు లేని నేనే నన్ను ఊహించలేనే, నా మదిలో నీలయలే వినిపించేది, నారారర తారారర నడిపించేనే, నీవే 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 నా ప్రాణం నీవే, పదే 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 గుర్తొస్తున్నావే, నీవే 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 నా ప్రాణం నీవే, పదే 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 గుర్తొస్తున్నావే. ఓన్లీ పల్లవి. వావ్ సూపర్ అన్న, సూపర్, చాలా బాగుంది. విత్ మ్యూజిక్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఆబ్వియస్ గా. సో అన్న మీరు బాబా డివోటీ అని విన్నా, అది ఎంతవరకు నిజం? బాబా భజన్స్ కూడా పాడతారు అని. యా బ్రో, ఐ మీన్ చెప్పాను కదా, థర్స్డే ఎవ్రీ థర్స్డే ఇంట్లో భజన్ జరుగుతూనే ఉండేవి. బట్ నేనంతగా చిన్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కాదు, ఏదో కూర్చోవాలంటే కూర్చోవాలా భజన్ లో అని చెప్పి ఉండేదన్నమాట. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగేసా, నేను కూడా బాబా డివోటీ, నేను భజన్స్ పాడుతూ ఉంటా, సో అందుకే అడిగా. నువ్వు ఒక సాంగ్ పాడు బ్రో. ఐ మీన్ మీ సింగర్ అని విన్నాను. యా అంటే బోల్ బేబీ బోల్ అనే రియాలిటీ షోలో పాడాను, తర్వాత జాబ్ వల్ల మానేసా, ఇంకా సింగింగ్ సైడ్ అంతా వెళ్ళలేదు. ఓకే ఓకే. బోల్ బేబీ బోల్ లో మన వీళ్ళంతా ఉన్నారు కదా, సాయి చరణ్, మన హైమత్. యాక్చువల్లీ అనుదీప్ నా మెంటర్ అన్న, అనుదీప్ నా మెంటర్. ఓకే ఓకే ఓకే. అనుదీప్, నేను ఐ మీన్ సరిగమప ఇవన్నీ అప్పట్లో మీన్ సేమ్ టీమ్ ఉండేది. ఆడిషన్స్ జరుగుతాయి కదా, సో అప్పుడు కలిసే వాళ్ళం అనమాట. సో అనుదీప్ తో ఇంతవరకు వర్క్ చేయలేదు.
మ్యూజిక్ ఐ మీన్ కంపోజింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుదీప్ తో ఇంతవరకు అయితే వర్క్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే హైమత్ చాలా ట్రాక్స్ పాడాడు, నాకు చాలా సాంగ్స్ పాడాడు హైమత్. 20+ సాంగ్స్ పాడాడు హైమత్. ఓకే ఓకే. సో అన్న సింగర్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే మీకు ఈ మ్యూజిక్ కంపోజ్ చేయగానే ఒక సింగర్ మైండ్ లోకి వస్తారు, లేదంటే డైరెక్టర్ చాయిస్ ఉంటుందా? మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ ఉంటుందా, డైరెక్టర్ చాయిస్? ఇప్పుడైతే బ్రో మ్యాక్స్ ఒక సాంగ్ కంపోజ్ చేయగానే సాంగ్ కంపోజ్ చేసినప్పుడే నేను యాక్చువల్లీ ఏంటంటే ప్రొడక్షన్ కి కానీ డైరెక్టర్ యాక్చువల్లీ మెయిన్ గా డైరెక్టర్ లింక్సే ఉంటాయి, ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. సో డైరెక్టర్ కి ఏంటంటే నేను ముందుగా చెప్పేస్తాను అనమాట, సాంగ్ కంపోజ్ అయ్యి ట్యూన్ ఓకే అవ్వగానే సార్ వీళ్ళైతే బాగా ఈ ట్యూన్ కి ఈ సాంగ్ కి బాగా ప్లస్ అవుతుంది, సో వీళ్ళ చేత పాడిద్దాం అని చెప్పి ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను. సో ఇన్ దట్ వాళ్ళ మీన్ డైరెక్టర్ నుంచి వాళ్ళ మళ్ళీ ఆ దాంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఒకటైతే కన్ఫర్మ్, ఈ పాట వీళ్ళైతే బాగా పాడతారు సార్ అని చెప్పేస్తే మీన్ మాక్సిమం కన్ఫర్మ్ అయిపోతుంది. అలాగే రీసెంట్ గా కార్తిక్ గారితో వర్క్ చేశాను కదా, రీసెంట్ గా కార్తిక్ గారితో సో తెలుగులో అన్నమాట, తెలుగు సాంగ్ రికార్డ్ చేశాను రీసెంట్ గా. యా, ఫేస్బుక్ లో సార్ వాయిస్ మెసేజ్ విన్నట్టున్నా నేను. యా 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 యాక్చువల్లీ ఏంటంటే లాక్డౌన్ వల్ల చెన్నై వెళ్ళడం కుదరలేదు, అందుకే అనురాధ శ్రీరామ్ మేడం, విజయ్ దాస్ గారు వీళ్ళందరూ పాడాలి యాక్చువల్లీ. సో సెకండ్ సాంగ్ రికార్డింగ్ ఉంది, చెన్నై వెళ్ళాలి. విజయ్ దాస్ సార్ అంటే నాకు పిచ్చ ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. సూపర్ అన్న, థ్యాంక్ యూ. అండ్ సో శృతిలయ స్టూడియో ఎప్పుడు పెట్టారన్న? అసలు రికార్డింగ్ స్టూడియో పెట్టాలన్న థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు ఏంటంటే మ్యూజిక్ సైడ్ మీన్ కంపోజిషన్ స్టార్ట్ చేయగానే స్టూడియోస్ చుట్టూ తిరగాలి కదా. ఇంకా ఏంటంటే మనకున్న అవైలబిలిటీలో స్టూడియోస్ దొరకపోవడం, అండ్ ప్రతి అవధి బేస్డ్ ఉంటుంది పేయింగ్. సో మన కాల్ షీట్స్ తరంగా స్టూడియో దొరకదు. సో ఇవన్నీ చూసి ఇంకా లేదా ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ స్టూడియో. సో కంపోజిషన్స్కి కానీ కంటిన్యూస్ వర్క్స్ ఉంటాయి కదా బ్రో. సో మళ్ళీ వేరే స్టూడియో కాల్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా, కాల్ షీట్ కావాలి అని చెప్పి, సో ఒక 3 years బాగా స్ట్రగుల్ అయ్యాను. తర్వాత ఇంకా లేదు మనం ఐ వాంట్ టు స్టార్ట్ ఓన్ స్టూడియో అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. 2019 లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను. ఓకే. సో అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం చాలా చాలా కష్టం. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సాంగ్ కంపోజ్ చేయడం కష్టం అనుకుంటారు, బట్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం ఎంత కష్టం అండ్ మీరు ఎంత టైం తీసుకుంటారు? లైక్ ఒక సిచ్యువేషన్ ని ఎనాలిసిస్ చేయాలి, దాన్ని హైలైట్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో మీ వర్డ్స్ లో తెలుసుకోవాలని ఉంది నాకు. నా వే ఆఫ్ కంపోజిషన్ లో ఐదర్ సాంగ్ కంపోజిషన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ స్టోరీ చెప్పగానే 2-3 times వినేస్తాను. సో అందుకే నేను ఏం చెప్తానంటే డైరెక్టర్స్ కి, సార్ ప్లీజ్ సెండ్ మీ ద బేస్ లైన్ ఆఫ్ ద స్టోరీ. సో బేస్ లైన్ ఆఫ్ ద స్టోరీ నాకు వాయిస్ మెసేజ్ పంపించమని చెప్తాను. సో అది 2-3 times వింటాను, బాగా వినేస్తే చాలు నాకు. అది ఇంకా అంతే, ఏమంటారంటే వింటూ సో ఇది ఇక్కడ రావాలి అని చెప్పి అక్కడే కంపోజిషన్ అనేది స్టార్ట్ చేస్తాను వింటూనే. యా, సో మ్యాక్స్ ఇంతవరకు నేను కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని సెకండ్ ట్యూన్కి వెళ్ళలేదు, లక్కీలీ బై గాడ్ గ్రేస్. సో ఇంకో ట్యూన్ మారుద్దాము అని ఎప్పుడు ఇంతవరకు ఏ డైరెక్టర్ కానీ ఎవరు మారుస్తారు చెప్పండి. యా, అన్ని అంతే బ్రో. ఇవన్నీ మనోధర్మంగా చేసినవే కంపోజిషన్స్. కానీ తుల్లి నిన్న మొన్న జస్ట్ వాకింగ్ రోడ్ అంతే, వింటూ ఉంటా బాగా. ఒక 2-3 times స్టోరీ వినేస్తాను, తర్వాత ఈ సిచ్యువేషన్ కి సాంగ్ ఇది సెట్ అవుతుంది కంపోజిషన్ చెప్పేసి బేస్ లైన్ కంపోజ్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత హుక్ లైన్స్ కానీ లేదంటే యాక్చువల్గా నోటేషన్ రాయడం కానీ అప్పుడు స్టార్ట్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే
యాక్చువల్గా ఏంటంటే మూవీ మొత్తం అవ్వగానే ఫస్ట్ మూవీ చూసేది మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి కాబట్టి టోటల్ ఫుల్ లెంత్ క్రెడిట్ ఎండ్ టు ఎండ్ మొత్తం చూసేది మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్. సో ఫస్ట్ 2-3 డేస్ చూసేస్తాను, చూసేసి స్టార్ట్ బేస్ లైన్ అంతా వర్క్ చేస్తాను, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ కి ఇస్తాను. ఓకే ఓకే. సో అన్న, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చారు మీరు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? సినీ ఇండస్ట్రీ వైపు మీ అడుగులు మీ పేరెంట్స్ పాజిటివ్ గా తీసుకున్నారా, నెగటివ్ గా, లేదంటే సపోర్ట్ ఎలా ఉండింది? కమింగ్ టు ఐ మీన్ ఫ్యామిలీ లైఫ్, సో నేను పెరిగింది అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, తాతయ్య అమ్మమ్మ మామయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాను. సో అక్కడ ఏంటంటే ధర్మవరం నేటివ్ అని చెప్పాను కదా, సో అక్కడ స్కూలింగ్ కానీ సరిగా ఉండేది కాదు, పక్కా విలేజ్ అనమాట. సో అమ్మ ఏం చేసిందంటే ఇంక అక్కడ ఉంటే ఎడ్యుకేషన్ సరిగా ఉండదు అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసింది అనమాట, అమ్మ వాళ్ళ అప్పుడు పేరెంట్స్. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. సో తర్వాత ఏంటంటే టిల్ ఇంటర్ ఐ మీన్ అలా జరిగిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అంతా. సో మా బేసికల్ గా చెప్పాలంటే ఇంట్లో అంతా సపోర్టివ్, మ్యూజికల్ ఫ్యామిలీ కదా. సో పెద్దమ్మ అమ్మ మామయ్యలు అందరూ బాగా పాడతారు, చాలా చక్కగా పాడతారు అనమాట. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత మా నాన్నకి చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ సైడ్. నేను వస్తున్నంటే ఎంసీఏ చేశాను, నేను మాస్టర్స్ చేశాను కంప్యూటర్స్ లో. సో నాన్న 2013లో పాస్డ్ అవుట్, పాస్డ్ అవే. సో నాన్న చనిపోయినాకనే స్టార్ట్ చేసింది కెరియర్ కంపోజిషన్. ఓకే ఓకే. ఫాదర్ ఉంటే ఇంకా బాగుండు. అయ్యో యాక్చువల్లీ ఇప్పుడున్న నా కెరియర్ కి మా నాన్న ఉంటే మీన్ he used to be happy, actually చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నాన్న. అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ నా కెరియర్ మీన్ నాకంటూ ఒక పాత్ చూపించింది మా అన్నయ్య అనమాట, సురేష్ అన్నయ్య నా సెకండ్ ఫాదర్ అనమాట. చాలా సో బేసిక్ పాత్ నేనేంటంటే ఎంసీఏ చేసిన తర్వాత ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు ఇండస్ట్రీ సైడ్ వెళ్తున్నాను అంటే. సో మ్యాథ్స్ మనకేంటంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటారు. సో నేనేంటంటే ఆ విషయంలో మా అమ్మ ఏంటంటే నాన్నకి ఏంటంటే నాన్న ఒక 1 year సఫర్ అయ్యారు క్యాన్సర్తో. సో నాన్నతో అన్ని డిస్కస్ చేసేవాడిని. సో నాన్న ఐ వాంట్ టు బికమ్, ఎంసీఏ చేస్తున్నా, ఐ వాంట్ టు బికమ్ సింగర్ లేదంటే మ్యూజిక్ సైడ్ కంపోజిషన్ స్టార్ట్ చేశాను అప్పుడే. సో చెప్పేవాడిని, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నాన్న కూడా. లేదురా నీ ఇష్టం, నీ ఐ మీన్ నువ్వు ఎలా అనుకున్నావో అలానే వెళ్ళు అని చెప్పి నాన్న అనేవాళ్ళు. సో నాన్న పాస్డ్ అయిన తర్వాత మీన్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. సో అప్పుడు ఏంటంటే చాలా స్ట్రగుల్ అయ్యా, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచింగ్, ఎలా మీకు తెలిసేది కాదు. అప్పట్లో ఇంత సోషల్ మీడియా కూడా లేదు బ్రో, సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ అనేది అసలు ఏం లేదు. జస్ట్ సంథింగ్ ప్రొజెక్ట్ అవ్వాలంటే ఏదైనా రియాలిటీ షో కానీ లేదంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ అలా చేస్తే తప్పించి ఆ ప్రొజెక్షన్ ఉండేది కాదు. సో ఇంకోటి ఏంటంటే నేను అనంతపూర్లో చదివాను కాబట్టి హైదరాబాద్కి వచ్చి చేసా అంటే అప్పుడు నాన్న చనిపోయిన తర్వాత కుదరలేదు. సో అమ్మ ఇప్పుడు కూడా అమ్మ చాలా సపోర్టివ్. మా అమ్మ సపోర్ట్ వల్లనే నేను స్ట్రగుల్ అవుతున్నా, అలా వెళ్తుంది లైఫ్. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ అ గుడ్ ఆపర్చునిటీస్. సో మా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్, మా అమ్మ సపోర్ట్, మా అన్నయ్య పాత్ బ్యాక్ బోన్ ఇప్పుడు. సూపర్. సో అన్న, ఎప్పుడైనా మీ అమ్మగారు ఈ పాట నువ్వు పాడితే బాగుంటది, లేదంటే ఈ కంపోజిషన్ నువ్వు చాలా బాగా చేసావు అని అప్రిషియేట్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? అయ్యో, ప్రతి కంపోజిషన్ నేను ఫస్ట్ అమ్మకి వినిపిస్తా, ఫోన్లో చేసి
అమ్మా ఈ వర్క్ చేస్తున్నా, ఈ సాంగ్ ఇలా కంపోజ్ చేస్తున్నా, సో ఇది పాడి వినిపిస్తాను అనమాట. ఏం లేదు, ఇంట్లో పాడుతూనే ఉంటాం కదా బ్రో. ఐ మీన్ అమ్మ ఇప్పుడు అక్కడ నేటివ్ లో అనంతపూర్లోనే ఉంటారు. సో ఇలా ప్రతి వర్క్ డైలీ ఐ మీన్ అప్డేట్ ఇస్తుంటారు అనమాట. ఈ సాంగ్ ఇలా జరుగుతుంది, ఇది ప్రాజెక్ట్ నడుస్తుంది, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని. చాలా ఇష్టం. నేను కంపోజ్ చేసిన డివోషనల్ సాంగ్స్ చాలా ఇష్టం అమ్మకి. తుల్లి తుల్లి సాంగ్ కానీ చాలా ఇష్టం అమ్మకి. అండ్ సజెషన్ కూడా ఇస్తుంటారు అమ్మ. సో ఒక ఆర్టిస్ట్ ఫేమ్ లోకి రావాలంటే చాలా మంది బ్యాక్ బోన్ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా చెప్పాలి కాబట్టి నేను అడిగాను, మీ పేరెంట్స్ కోసం అండ్ మీ బ్రదర్ కోసం. బ్రో యా, అమ్మ మాత్రం టూ సపోర్టివ్. ఐ మీన్ మనకు తెలుసు కదా బ్రో, చుట్టుపక్కల వాళ్ళు చాలా నెగిటివ్ గా చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఏంటి ఫిలిం ఇండస్ట్రీ ఇంకా సెటిల్ అవ్వలేదు, రిలేషన్స్ లోనే చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారు నన్ను, ఎప్పుడు సెటిల్ అయ్యేది. ఐ మీన్ అవన్నీ విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది లిటరలీ. సో అమ్మకి ఎలా ఉంటది, ఇంకా పేరెంట్స్ కి ఎలా ఉంటది. సో అందులో నాకు ఫాదర్ లేదు. సో ఏంటంటే అమ్మ రియల్లీ ఫుల్లీ సపోర్టివ్, ఎంకరేజ్మెంట్. లేదు నాన్న, నువ్వు ఎప్పటికైనా నువ్వు ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు, ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది, బూస్టప్ బ్రో. ప్రతి డల్ గా ఉంది అమ్మ నాకు ఇది, ఐ మీన్ ఈ రోజు ఇలా జరిగింది కొంచెం అంటే దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలి మొత్తం సజెషన్ ఇచ్చుకుంటూ, నువ్వు బాధపడద్దు. అమ్మ మాత్రం మై మదర్ ఇస్ టూ సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్, అండ్ అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇప్పుడు నేను ఉన్నాను ఇలా. అంతే, సూపర్ బ్రో. ఎవరి ఫ్యామిలీస్ లో ఎవరేమనుకున్నా, రిలేషన్స్ లో ఎవరేమనుకున్నా, ఫ్రెండ్స్ ఎవరేమనుకున్నా, అమ్మ మాత్రం టూ స్ట్రాంగ్. సో అమ్మ స్ట్రాంగే నా ధైర్యం. అండ్ మా అన్న సురేష్ అన్నయ్య బ్యాక్ బోన్ అనమాట. పాత్ చూపించింది అన్న. అమ్మ అక్కడ సపోర్టివ్ అయితే అన్న నువ్వు లేదు ఇలా చేయాలని చెప్పేసి అన్న ఒక పాత్ చూపించారు అనమాట. సూపర్ సూపర్. అండ్ థ్యాంక్ యూ మీ అమ్మగారికి, ఎంత నీకు సపోర్ట్ చేశారు కాబట్టి నువ్వు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతున్నావు. సో థ్యాంక్ యూ మీ అమ్మగారికి చెప్పాలి. అండ్ మీ బ్రదర్ కూడా డెఫినెట్లీ చెప్తాను. యా, థ్యాంక్ యూ. సో అన్న, ఎంతో మంది మ్యూజిక్ వైపు రావాలని మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఏదైనా ఉంటే ప్లీజ్. ఐ మీన్ నేను ఇంకా అంత సజెషన్ ఇచ్చే అంత ఇది కాకపోవచ్చు, బట్ ఏంటంటే వన్స్ నేను ఒక్కటి చెప్తాను బ్రో, ఒక సింగర్ అవ్వాలనుకున్నా, ఐ మీన్ ఎనీ ఆర్ట్స్ ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేదా డ్రామాస్, ఈ చాలా ఆర్టిస్టిక్ లైఫ్ ఎవరైనా సరే ఎంటర్ అవ్వాలనుకోని అదే లైఫ్ గా తీసుకోవాలనుకుంటే వర్క్ హార్డ్, చాలా వర్క్ హార్డ్ చేసి, ఐ మీన్ బికాస్ నౌడేస్ ఏంటంటే హెవీ కాంపిటీషన్, ఇప్పుడున్న ఏంటంటే నంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏంటంటే ఒక్క సింగరే పాడాలి. అప్పట్లో ఏంటంటే అరే బాలు గారు పాడితే బాగుంటది, చిత్ర గారు పాడితే బాగుంటది, ఇప్పటికీ ఉంది. బట్ ఏంటంటే మనం సరే మ్యూజిక్ డైరెక్టర్ పిలిచారు, మనం ఏ సాంగ్ అయినా పాడగలగాలి ఒక సింగర్ అయితే. ఓకే, నా దగ్గరకు వచ్చే సింగర్స్, నా దగ్గరికి వాయిసెస్ వస్తుంటాయి కదా, ఐ మీన్ ఫర్ ఇది చెప్పేది కూడా నేను అదే. యూ షుడ్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ హార్డ్ బాగా చేయాలి. తర్వాత ఆల్ టైప్ ఆఫ్ జానర్స్, నేను ఇదే చేస్తా అదే పాడతా, నేను ఐ మీన్ అది పాడలేను, ఐ మీన్ ఇలా అంతా ఉండద్దు. సో వర్క్ హార్డ్ అయితే కంపల్సరీ. తర్వాత డెడికేషన్, ఎంత డెడికేషన్, ప్యాషనేట్ ఉంటే ఖచ్చితంగా నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఇండస్ట్రీలో. ఓకే, సూపర్. సో అన్న చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. చాలా మంది మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినుంటే వాళ్ళు దే విల్ టేక్ ఇట్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఐ థింక్ టైం కూడా అయిపోయింది, తెలియకుండానే 1 hour అయిపోయింది మీతో. అవునా? యా. సో అన్న, ఏదైనా ఒక మంచి సాంగ్ పాడు ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందా బ్రో? హలో. యా, వినిపిస్తుంది. నాకు బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్యలో. వినిపిస్తుందా? కొంచెం కట్ అవుతుంది బ్రో, క్లియర్ గా.
ఓకే యా ఇప్పుడు ఓకే ఇప్పుడు అన్న ఇప్పుడు సో అన్న ఏదైనా ఒక మంచి సాంగ్ పాడు, ఇవాళ మన ఎపిసోడ్ ని ఎండ్ చేసేద్దాం. సో ఒక మంచి సాంగ్. యా బ్రో ఒక్క నిమిషం, ఆయన సడన్ గా అడిగితే గుర్తు రావట్లేదు నాకు. యా ఓం శివోహంలో ఇక్కిక్కిత సాంగ్ అని ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ షార్ట్ ఫిల్మ్ కి, అది పాడి వినిపిస్తాను. ఓకే ష్యూర్ ష్యూర్. యా 1 సెకండ్ బ్రో. ష్యూర్ అన్న. నైస్ టు సీ రాఘవేంద్ర, గ్రేట్ అంటున్నారు, వెరీ వెరీ నైస్, సూపర్ అంటున్నారు మోహన్ గారు. హాయ్ నాగేంద్ర. హాయ్. యా ప్లీజ్ అన్న, ప్లీజ్ స్టార్ట్. యా విసుగేసిన ఈ జీవితం వెలివేయన, నా గతం ఏకాంతమే కోరనా ఈ క్షణం. విసుగేసిన ఈ జీవితం వెలివేయన, నా గతం ఏకాంతమే కోరనా ఈ క్షణం. ఏ వలలో పడినా ఏ చేప పిల్లైనా బ్రతకాలనే ఆశ ఉండగా, పొరపాటున ఆ జాలరికేమైనా బలనీట ఒరిగిన బ్రతకదా. అదృష్టముంటే చాలు జయం నీ సొంతం అవదా, పోరాడి గెలవరా నీ జీవితాశయ గమ్యానికై. ఇక ఇక తాత ఇక తాత ఇక ఇక తాత ఇక తాత ఇక ఇక తాత ఇక తాత ఇక తాత. దిస్ ఇస్ మై ఫస్ట్ కంపోజిషన్ షార్ట్ ఫిల్మ్ సాంగ్. వావ్, సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మన వాయిస్, అండ్ ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ. అండ్ ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ వెరీ వెరీ సూన్. మీరు పెద్ద మ్యూజిక్ కంపోజ్ అవ్వాలని. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన మన వాయిస్ టీమ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్ మీ ఆన్ దిస్ స్పెషల్లీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరు కూడా చాలా మంచిగా ఇంటరాక్షన్ జరిగింది మీతో నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మన వాయిస్ వన్స్ అగైన్. అండ్ సో మన వాయిస్ వ్యూవర్స్ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ప్రతి వీకెండ్ ఇలానే ఒక మ్యూజికల్ గెస్ట్ ని తీసుకొచ్చేస్తాను. మీరు వింటున్నది మన వాయిస్, మీ ఆర్జే నాగేంద్రతో. సైనింగ్ ఆఫ్.